వెంటనే అండర్ పాస్ బ్రిడ్జ్ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వెంటనే గుళ్ళెవాడ అండర్ పాస్ బ్రిడ్జ్ వెంటనే పూర్తి చేయాలి. గుళ్ళెవాడ అండర్ పాస్ బ్రిడ్జ్ వెంటనే పూర్తి చేయాలి. గుళ్ళెవడం ఆలేరు బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గుళ్ళెవడం అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని ఈరోజు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గుళ్ళెవడం గేట్ పరిధిలోని 4 గ్రామాలు గుళ్ళెవడం, శివలాల్తండ, పటేల్గూడెం, శ్రీనివాసపురం ఈ 4 గ్రామాలు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు ఈ గేటు వల్ల. ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ విషయాలలో ప్రాథమిక అవసరాలు ప్రతిరోజు నిత్యం ఆలేరుకు వెళ్తున్నాము. దానివల్ల ఈ గేటు పడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మరి 10 నిమిషాలకు ఒకసారి గేటు పడడం వల్ల ఎంతోమంది అవస్థల పాలవుతున్నారు, చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ గేటు అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని ఈ బీజేపీ తరఫు నుంచి కోరుతున్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుళ్ళెవడం గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ కొరకు రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షకు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళెవడం, శివలాల్తండ, పటేల్గూడెం, శ్రీనివాసపురం వివిధ గ్రామాల నుంచి వెళ్ళి ప్రజల మద్దతు కూడా అండ్ మాజీ ప్రజాప్రతినిధులు కూడా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఈ అండర్ పాస్ బ్రిడ్జిని పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు జరుగుతున్నటువంటి అవస్థలు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలకు చాలా ఇబ్బందిగా ఏర్పడడం జరుగుతుంది. విద్యా కోసం, వైద్యానికి ఎమర్జెన్సీ టైంలో కూడా అంబులెన్స్ వచ్చి కూడా ఇక్కడ 15 నిమిషాల పాటు సమయాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందులో భాగంగా పేషెంట్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిని ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని అండర్ పాస్ బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మా ఊరు గుళ్ళెగూడెం. మాకు ఈ బ్రిడ్జి, ఈ అండర్ బ్రిడ్జి కావాలని ఎన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నామో మేము. ఎన్ని బాధలు పడ్డా కూడా అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందరు గెలుస్తుండ్రు, వస్తుండ్రు, ఓటు వేయించుకుంటుండ్రు, వాళ్ళకు సార్థంగానే చేసుకుంటుర్రా పని, జనానికి సార్థంగా చేస్తుండ్రా, ఏం చేస్తుండ్రా అనేది ఎవరికి అర్థమైతలేదు. ఇంతకుముందు కూడా చాలా సార్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక మహిళ డెలివరీ టైంకు వచ్చినా కూడా అక్కడికి వచ్చినట్టయితే ఆ గేట్ ఆగిపోతే ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉండి ఇదైతే ఆ మహిళకైనా కానీ ఆ బిడ్డకైనా కూడా ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత ఇదవుతుంది అని ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు పట్టించుకోవడం లేదు? సరే ఎవరన్నా గెలవని, అందరు మనోళ్ళే, గెలిచినందుకు ఎవరి మీద ఏ బాధ లేదు. మాకు జనానికి కావాల్సింది జనానికి ఇబ్బంది లేని పని చేయాలి అని అంతే. కాంగ్రెస్ గెలవని, బీజేపీ గెలవని, టీఆర్ఎస్ గెలవని, ఏదన్నా గెలవని, అందరు మనోళ్ళనే మేము. ఈసారి ఎవరికి ఇచ్చే అవకాశం వాళ్ళకి ఇస్తుండ్రు కావచ్చు. జనం అందరూ ఒకసారి గెలవరు, ఒకసారి ఓడరు, అది అందరికి సార్థమే. కానీ దీని గురించి అయితే ఎంత తొందరగా పట్టించుకొని మాకు మా ఈ గుళ్ళెగూడెం, శ్రీనివాసపురం, పటేల్గూడెం, తండ ఇవి 4 ఊర్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. దయచేసి ఇది తొందరగా ముగించి మా జనాన్ని ఇబ్బందులు తీసేస్తేనే మళ్ళీ కానీ మీకు ఎవరు వచ్చినా కూడా మీకు ఛాయిస్ ఇస్తాము. అంతే, పని చేసిన వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి, అంతే. మాకు పని చేసిన వాళ్ళు కావాలి. ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టినాము. దీనికి సంబంధించింది అంటే గుళ్ళెగూడెము, పటేల్గూడెము, శ్రీనివాసపురము, శివలాల్తండ గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గేట్ పడడం వల్ల స్కూల్లో పోయే విద్యార్థులు కానీ వాళ్ళకి ఎగ్జామ్ పోవడానికి కూడా గంట ఒకసారి అర్ధగంట టైం పడుతుంది. 10 నిమిషాలకు ఒకసారి గేట్ పడడం వల్ల విద్యార్థులు కూడా కరెక్ట్ టైంకు స్కూళ్ళకు కాలేజీలకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎవరికైనా వైద్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే, ఏదైనా పాము ఘర్షణ రాత్రి వేళల్లో లేదు, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా ఒక 10 నిమిషాల్లో హాస్పిటల్ పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి టైంలో కూడా గేట్లో ఉండడంతో ఇప్పటికే చాలామంది మృతి చెందారు, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఇలాంటి దుస్థితి ఎందుకంటే ఇప్పటి వరకే 2021 వరకే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు శాంక్షన్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దానివల్ల ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు క్లియర్ చేసింది. ఆ క్లియర్ లెటర్ ఇస్తే
కేంద్ర ప్రభుత్వం వర్క్ స్టార్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు నిర్లక్ష్యం ఏంటంటే ఈ 4 గ్రామాలతో ఎలక్షన్స్ ముందర మాత్రం వచ్చి ఓటు బ్యాంకు సంపాదించుకోవడం మాత్రానికే వచ్చేసి మేము ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాము, మేము ఫైట్ చేస్తాము, ఉద్యమాలు చేస్తామని ఎప్పుడు మాట వరుసగా చేస్తారు. కానీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పటివరకు ఒక 20 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ఇది నేషనల్ హైవేగా ఉండే, వందలాది వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్తుండే వస్తుండే. ఇప్పుడు కనీసం వాళ్ళ దగ్గర పోతానికి ఆర్టీసీ బస్సు కూడా ఇప్పటికి కూడా ఒక దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ స్వలాభం కోసం ఓటు బ్యాంక్ కోసం గారికి ఓట్ల వరకు వచ్చేసి హామీలు ఇచ్చి వెళ్తున్నారు తప్ప ఇప్పటివరకు ఈ అండర్ పాస్ బ్రిడ్జి గురించి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మేము రెడీగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు, స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎందుకు వీళ్ళ మీద ప్రెషర్ తెచ్చేసి పోయి వాళ్ళు ఒక డిక్లరేషన్ లెటర్ ఎందుకు ఇవ్వట్లేదు, మేము సిద్ధంగా ఉన్నాం మీరు పనులు ప్రారంభించారని చెప్పేసి ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఆ విషయం గురించే మేము ప్రజలకి ఈ విషయాన్ని క్షుణ్ణంగా తీసుకుపోవాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిఫాల్ట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ డిఫాల్ట్ వాళ్ళని ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేకపోతున్న మన ఉద్దేశం ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు తెల్లరంగులేసి ఇక్కడ నుంచి అందరూ వలసపోయి హైదరాబాద్లో పోయి వర్క్ చేసే వాళ్ళే. పొద్దున ఒకసారి 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా లేట్ అయిందంటే ట్రైన్లు మిస్ అవుతున్నాయి. వాళ్ళు పోనీ కూడా ఆ రోజు ఉద్యోగాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క సమస్య గురించి కాదు, రైతులు పోనీకి కానీ మిగతా ఏ విషయాలు కానీ ఏ అవసరానికైనా ఆలయకు రావాల్సిందే. ఆలయకు మధ్యలో ఒక ఇంటికి తాళం వేసి ఇంటి తాళం చేయడం దాచిపెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. గవర్నమెంట్ ఎప్పుడైనా యాక్షన్ తీసుకొని ఇప్పటికైనా వీళ్ళు దృష్టి తీసుకుపోయి ప్రజల సమస్యల గురించి ఖచ్చితంగా ఫైట్ చేసి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.